అందరికీ నా నమస్కారాలండి. మీరిప్పుడు చూస్తున్నది 7th క్లాస్‌కి సంబంధించినటువంటి టోటల్ గ్రామర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అంశాలు అయన్నీ కూడా మీకున్నటువంటి ప్లే లిస్ట్‌నైతే మీరు చూస్తున్నారు. ఇక్కడ మీకు కనబడుతున్న వచ్చేసి అన్ని పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లే లిస్ట్ అయితే మీకు ఇక్కడ కనబడుతుంది. దయచేసి గమనించండి. ప్రతి పాఠ్యాంశం అది సెమ్ 1 కావచ్చు, సెమ్ 2 కావచ్చు, ప్రతి పాఠ్యాంశం కూడా ఇక్కడైతే కంప్లీట్ చేయబడి ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 255లో ఉన్నటువంటి లెటర్స్ లిజన్ అనే దాన్ని చూస్తున్నాం. ఇక్కడైతే ఒక 5 ప్రశ్నలు అయితే ఇచ్చారు. దానికి 271వ పేజీలో మనకి లెటర్స్ లిజన్ అనేటటువంటిది ఇక్కడైతే ఉంది. అండ్ టీచర్ చదువుతున్నప్పుడు పిల్లలు వినేసి దానికి ఆన్సర్లు అయితే చెప్పాల్సి ఉంటుంది. కథ వచ్చేసి ఏంటంటే, ఇన్ ఏ థిక్ గ్రీన్ ఫారెస్ట్, బాగా దట్టమైనటువంటి అడవి ఉంది. దే లివ్డ్ ఏ లిటిల్ యాంట్, అక్కడ ఒక చీమ ఉంది. షీ వాజ్ నోన్ ఫర్ హర్ డిటర్మినేషన్, డిటర్మినేషన్ అంటే పట్టుదల అనమాట. అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, ఎప్పుడు కూడా వదలదు, ఏదైనా సరే అంతు తేల్చాల్సిందే, ఆ విధంగానే ఉంటుంది ఆ యొక్క చీమ. వన్ సన్నీ డే, ఒక సూర్యోదయం నాడు, Dan found a delicious piece of roti, అండ్ బాగా రుచిగా ఉన్నటువంటి ఒక రొట్టె ముక్క అనేది దొరికింది తనకి. అండ్ దట్ వాజ్ టూ బిగ్ ఫర్ హర్ టు క్యారీ అలా, అండ్ అది చాలా చాలా పెద్దది. ఈ చిన్న చీమ దాన్ని ఎత్తుకొని వెళ్ళలేదు ఎక్కడికి. ద క్రమ్ ఈజ్ హ్యూజ్, ఏదైతే ఈ ముక్క ఉందో, ఈ రొట్టె ముక్క ఏదైతే ఉందో అది చాలా పెద్దదన్నమాట, చాలా పెద్దది. బట్ ఐ మస్ట్ గెట్ ఇట్ బ్యాక్ టు ద యాంట్, కానీ ఏదైతే చీమల పుట్ట ఉంటుందో ఆ చీమల పుట్ట దగ్గరికి ఏంది తీసుకెళ్ళాలి దీన్ని. కాబట్టి మంచి ఆహారం దొరికింది, రుచికరమైన ఆహారం దొరికింది, అండ్ చీమల పుట్ట దగ్గర తీసుకెళ్ళిపోవాలి. మై ఫ్యామిలీ విల్ బి సో హ్యాపీ, షీ థాట్ టు హర్ సెల్ఫ్, నా కుటుంబం చాలా చక్కగా ఆనందించగలదు, దీన్ని చక్కగా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఆహారం దొరికింది, కొన్నాళ్ళ వరకు మనకి ఇబ్బంది ఉండదు అనుకునేది. షీ ట్రైడ్ టు లిఫ్ట్ ద క్రమ్ విత్ ఆల్ హర్ మైట్, తన బలం అంతా ఉపయోగించి దాన్ని ఎత్తాలని చూసింది. బట్ ఇట్ వాస్ టూ హెవీ, కానీ చాలా చాలా భయంకరమైన బరువు ఉంది. షీ ట్రైడ్ పుషింగ్ ఇట్, అండ్ దాన్ని నెట్టాలని చూసింది, లాగాలని చూసింది. పుల్లింగ్ ఇట్ అంటే లాగాలని చూసింది, ఈవెన్ రోలింగ్ ఇట్, అండ్ దాన్ని దొర్లించాలని చూసింది. బట్ నథింగ్ సీమ్ టు వర్క్, కానీ ఏది పని అవ్వట్లా. ఎగ్జాస్టెడ్, అండ్ అలసిపోయింది అనమాట, బాగా అలసిపోయి అండ్ సాడ్ అంటే బాధపడిపోతుంది. షీ సాట్ డౌన్ అండ్ బిగాన్ టు క్రై, ఏడవడం మొదలుపెట్టింది కూర్చొని. యాజ్ అండ్ సాట్ దేర్ ఫీలింగ్ బీటెన్, ఓడిపోయాను అనే తలంపుతో అది కూర్చొని ఉంది. షీ నోటీస్ ఎ స్మాల్ బర్డ్ నియర్ బై, అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక చిన్న పక్షి ఏం చేసిందంటే దాని పక్కనే ఉంది. ద బర్డ్ వాజ్ ట్రైయింగ్ టు బిల్డ్ ఎ నెస్ట్, అది గూడు కట్టుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉంది. నెస్ట్ అంటే గూడు, ఈ గూడు కట్టుకోవాలనే ఆలోచన ఉంది. ఇట్ పిక్డ్ అప్ ట్విగ్స్, కొమ్మలు ఏవైతే ఉన్నాయో విరిగిపోయి ఎండిపోయిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని, అండ్ లీవ్స్ అంటే ఆకుల్ని. బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ట్రై టు ప్లేస్, అదేం చేస్తుంది, గూడు కట్టుకోవాలి కాబట్టి వాటిని తీసుకెళ్ళి పెడుతుంది. ద విండ్ వుడ్ బ్లో దెమ్ అవే, గాలి దాన్ని చెదరగొట్టేస్తుంది, కింద పడిపోతుంది. హౌ ఎవర్ ద బర్డ్ డిడ్ంట్ గివ్ అప్, కానీ ఆ పక్షి వదులుకోవట్ల ఆశని. ఇట్ కెప్ట్ ట్రైయింగ్, మాటికి ప్రయత్నిస్తూనే ఉంది. ఓవర్ అండ్ ఓవర్ అగైన్, మరలా ప్రయత్నిస్తుంది. అంటిల్ ఫైనల్లీ ఇట్ మేనేజ్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ నెస్ట్, అండ్ గాలి వచ్చినా సరే పడనటువంటి ఆ యొక్క గూడుని కట్టుకోలే. ఇది చాలా ఇన్స్పైర్ చేసింది ఈ చీమని. ఇఫ్ దట్ బర్డ్ కెన్ కీప్ ట్రైయింగ్ అండ్ సక్సీడ్, అది మాటికి ప్రయత్నించి విజయం పొందింది. దెన్ ఐ షుడ్ నాట్ గివ్ అప్ either, నేను కూడా మానుకోకూడదు. గివ్ అప్ అంటే మానుకోవడం, ఏదైతే తాను దాన్ని తీసుకువెళ్ళాలి అనుకుంటుందో దాన్ని నేను మానుకోదలుచుకోవట్లా. షీ థాట్ ఫీలింగ్ ఇన్స్పైర్డ్, అండ్ చాలా చాలా ప్రేరణ పొందింది అనమాట. ఇన్స్పైర్డ్ అంటే ప్రేరణ పొందడం. ఎవరి నుంచి పొందింది, ఆ యొక్క పక్షి నుంచి పొందింది ప్రేరణ పొందు. డిటర్మైండ్ వన్స్ మోర్, అండ్ ఇంకా
ఖచ్చితంగా తాను ఒకటే నిర్ణయించేసుకుంది. డయాన్ గేదర్ ఆల్ హర్ స్ట్రెంగ్త్, తన బలమంతా కూడగట్టుకుంది. అండ్ డిసైడెడ్ టు ట్రై అగైన్, మరలా ప్రయత్నించాలని స్టార్ట్ చేసి. షీ కాల్డ్ హర్ ఫెలో హ్యాండ్స్ ఫర్ హెల్ప్. ఈసారి ఏం చేసిందంటే తన తోటి మిత్రులని పిలిచేవి. టుగెదర్ దే ఫార్మ్డ్ ఏ చైన్, వాళ్ళందరూ కూడా ఒక చైన్ బ్యాచ్ లాగా తయారు. అండ్ లిఫ్టెడ్ ద క్రమ్ విత్ దేర్ కంబైన్డ్ స్ట్రెంగ్త్, వాళ్ళందరి బలంతో ఆ మొక్క ఏదైతే ఉందో, రొట్టె మొక్క ఏదైతే ఉందో దాన్ని ఎత్తారు. స్లోలీ బట్ ష్యూర్లీ, చాలా చాలా స్లోగానే జరిగింది, ఆలస్యంగానే, అంటే కొంచెం టైం అనేది తీసుకున్నారు. కానీ ఖచ్చితంగా ది క్యారీ ద క్రమ్ బ్యాక్ టు ద యాంటిల్. అండ్ వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క చీమల పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వీ డిడ్ ఇట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, మనం చేసాం, మనం ఏదైతే చేయాలనుకున్నామో చేసాం. వీ షోడ్ దట్ విత్ టీమ్ వర్క్, ఏదైతే టీం వర్క్, జట్టు పని. టీం వర్క్ అంటే జట్టు పని, అంటే ఒకళ్ళు చేయడం కాదు, జట్టుగా చేయడం. మనం ఏది కూడా ఒంటరిగా సాధించలేం, జట్టుగా సాధించాల్సిందే. అండ్ నెవర్ గివింగ్ అప్, ఎప్పుడు మానుకోకూడదు. వీ కెన్ అచీవ్ ఎనీథింగ్, ఏదైనా మనం సాధించగలం. డయాన్ షౌటెడ్, గట్టిగా అరిచింది అనమాట. అట్లా ఎగ్జైటెడ్, చాలా ఉద్వేగంగా ఉంది. అండ్ గ్రేట్ఫుల్, అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. షీ అండ్ హర్ ఫ్రెండ్స్ సెలబ్రేటెడ్ దేర్ సక్సెస్, ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. వీ టూ షుడ్ లెర్న్ దిస్ లెసన్ ఫ్రమ్ యాండ్స్ ఎక్స్పీరియన్స్, మనం కూడా చీమ యొక్క అనుభవాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. నెవర్ గివ్ అప్, ఎప్పుడు కూడా వదులుకోకూడదు. నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ ద సిచ్యువేషన్ ఈస్ ఇట్, అండ్ ఎంత కష్టమైనా కావచ్చు, దాన్ని మాత్రం వదులుకోకూడదు. హోప్ యూ ఆల్ లైక్ ద స్టోరీ, మీ అందరి కథ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మరలా ఈ కథను 1-2 సార్లు వినేసి అండ్ ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలకైతే సమాధానం మనం ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ వాజ్ ద యాండ్ నోన్ ఫర్, చీమ దేనికి, ఇక్కడ మనం ఉన్న చీమ దేనికి ప్రసిద్ధి అంటే ఏం చూపించింది? తన బలాన్ని, తన తెలివితేటలను, డిటర్మినేషన్ అంటే పట్టుదల, తన పట్టుదలని చూపించింది. ఇక్కడ డిటర్మినేషన్ అంటే సంకల్పం, పట్టుదల అనేటటువంటి అర్థాలైతే ఉన్నాయి. స్ట్రెంగ్త్ అంటే బలం, విజ్డమ్ అంటే తెలివి. కాబట్టి ఇక్కడ చూపించింది పట్టుదల. వై వాజ్ ద యాంట్ అనేబుల్ టు టేక్ ద రోటీ హోమ్, ఇంటికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయింది ఆ రొట్టె ముక్కని? ఇట్ వాజ్ స్టక్ అండర్ ఏ రాయి కింద ఉండిపోయింది. తప్పు, రాయి కింద ఏమీ లేదు అది. ఇట్ వాజ్ టూ హెవీ టు క్యారీ, అది తీసుకెళ్ళలేనంత బరువుగా ఉంది కాబట్టి అందుకని తీసుకెళ్ళలేకపోయింది. వాట్ వాజ్ ద బర్డ్ డూయింగ్, అండ్ పక్షి ఏం చేస్తుంది అక్కడ? ప్లేయింగ్ విత్ అండ్, చీమ దొరికిందని ఆడుకుంటుందా? సెర్చింగ్ ఫర్ ఫుడ్, ఆహారం కోసం వెతుకుతుందా? పికింగ్ అప్ లీవ్స్, ఆకుల్ని తీసుకుంటుందా అంటే ఆకుల్ని తీసుకుంటుంది. ఎందుకు అంటే గూడుని కట్టడానికి. హౌ డిడ్ ద బర్డ్ మేక్ ద యాంట్ ఫీల్, అండ్ ఆ పక్షి వలన చీమ ఎలా దాన్ని తీసుకుంది? ప్రౌడ్, గర్వంగానా, ప్రేరణగానా, అండ్ రిలాక్స్డ్ గానా? రిలాక్స్ అంటే సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా, హాయిగా కొంచెం విశ్రాంతి తీసుకోవడం అనమాట. ఇన్స్పైర్డ్, ప్రేరణ పొందింది. ఏం చేసింది? ప్రేరణ పొందడం జరిగిందనమాట. ప్రేరణ పొందింది. హౌ డిడ్ ద ఫెలో యాండ్స్ హెల్ప్, అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి చీమలు ఎలా సహాయపడి? బై అడ్వైజింగ్ ద యాంట్ కంటిన్యూస్లీ, సలహాలు ఇస్తా, ఇలా చేయి, అలా చేయని. బై స్టాండింగ్ స్టిల్ నియర్ ద యాంట్, అండ్ చీమ దగ్గర నించొని. బై జాయినింగ్ ద యాంట్ ఇన్ హర్ ఎఫర్ట్స్, తన యొక్క ప్రయత్నంలో తోడుగా ఉండి జట్టుగా పనిచేయడం ద్వారా, అంటే బై జాయినింగ్ ద యాంట్ ఇన్ హర్ ఎఫర్ట్స్ అన్నమాట. ఈ విధంగా మనం అయితే వీటి ఆన్సర్ అయితే మనం చేసాం. ఇది 255లో మీకు కనబడుతుంది. తర్వాత 257 పేజీలో మనం కనుక చూసినట్లయితే లెటర్స్ రైట్ అనేటటువంటిది ఉంది. లెటర్ రైటింగ్ అనమాట. కింగ్ బ్రూస్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద స్పైడర్ దట్ కెప్ట్ ఆన్ ట్రైన్ టిల్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. మనకందరికీ కథ తెలిసిందే, విన్నాం. ఏంటంటే కింగ్ బ్రూస్ చాలా ప్రేరణ పొందాడు ఆ సాలెపురుగు నుండి, అండ్ తాను గెలిచేంత వరకు ప్రయత్నిస్తాను ఉంది. అదే ప్రయత్నాన్ని తాను కూడా కింగ్ బ్రూస్ కూడా పొందాం అనుకున్నాం. థింక్ అబౌట్ ద స్టెప్స్ యూ కెన్ టేక్ టు ఓవర్కమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ రైట్ దెమ్ డౌన్. నీకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనం ఆల్రెడీ చూసాం, సైకిల్ తొక్కడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు అతను ఏం చేశాడు ఏందని. నౌ రైట్ ఏ లెటర్ టు యువర్ కజిన్, అండ్ మీ కజిన్కి ఒక ఉత్తరం రాయండి. హౌ యూ ప్లాన్ టు ఓవర్కమ్ ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక కష్టం వచ్చింది, దాన్ని ఎలా అచీవ్ చేస్తారు అన్న దాని గురించి మీరేం చేయాలి అంటే ఒక ఉత్తరాన్ని మీ కజిన్కి రాయాల్సి ఉంటుంది.
ఆల్సో అడ్వైజ్ నాట్ టు క్విట్ అండ్ పర్సివియర్. ఎప్పుడు కూడా వదలొద్దు. అంటే దాన్ని పట్టుకొనే రావాలి, దాన్ని సాధించుకునే తీరాలి, అంతేగాని వదలకూడదు. పర్సివియర్, ఎప్పుడు దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి. రిమెంబర్ టు యూస్ ట్రాన్సిషన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు. అదేంటంటే టు బిగిన్ విత్ అని, నెక్స్ట్ అని, ఆఫ్టర్ దట్ అని, దెన్ అని, ఫైనలీ టు స్టేర్ ద స్టెప్స్ ఆఫ్ యువర్ ప్లాన్. మీ ప్లాన్ని వివరించేటప్పుడు ఈ ట్రాన్సిషన్ వర్డ్స్ని అయితే వాడమని చెప్పడం జరిగింది. అండ్ ఎలా బిగిన్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనం దానికి సంబంధించిన లెటర్ అనేది చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. లెటర్ టు మై కజిన్, ఈ విధంగా. అండ్ ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా స్టార్ట్ చేయమని అయితే మనం చెప్పడం అయితే జరిగింది. అదిగోండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధంగా స్టార్ట్ చేయమన్నారు. ఆ విధంగానే డియర్ మోనికా, థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ ఆస్కింగ్ మీ అబౌట్ అనే స్టార్ట్ చేశాం. డియర్ మోనికా, థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ ఆస్కింగ్ మీ అబౌట్ హౌ ఐ ప్లాన్ టు ఓవర్కమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. అండ్ నువ్వు లెటర్ రాసావు, దాంట్లో అడిగావు ఎట్లా నేను ఏదైనా కష్టమైన పరిస్థితి వస్తే దాన్ని ఎలా అధిగమిస్తావు అనేది అడిగావు. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు రాసినందుకు. టు బిగిన్ విత్, మొదలు పెట్టాలంటే ఐ విల్ స్టే కామ్. ఏదైనా జరిగింది, అవసరమైంది, బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా. అనవసరంగా నలుగురికి పిలిచి గగ్గోలు చేయడం అనేది చేయను. అండ్ థింక్ అబౌట్ ద ప్రాబ్లం, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచిస్తా. నెక్స్ట్ ఐ విల్ ఫైండ్ ఎ గుడ్ సొల్యూషన్. ఉన్న సొల్యూషన్స్ అన్ని రాసుకుంటా, అందులో ద బెస్ట్ సొల్యూషన్ తీసుకుంటా. ఆఫ్టర్ దాట్ ఐ విల్ వర్క్ హార్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఏదైతే సమాధానం అనుకున్నానో, బెస్ట్ అనుకున్నానో దాన్ని తీసుకొని ప్రయత్నిస్తా సాల్వ్ చేయడానికి. దెన్ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. ఏదైనా చిన్న చితక తప్పులు జరిగితే వాటి నుంచి నేను ఖచ్చితంగా నేర్చుకుంటా. ఫైనల్లీ ఐ విల్ ట్రై అగైన్ అంటిల్ ఐ సక్సీడ్. నేను గెలిచేంత వరకు ఆపను, ఆ విధంగానే వెళ్ళిపోతా. నెవర్ గివ్ అప్ వెన్ యూ ఫేస్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. కష్టాలు మనుషులకి అందరికీ వస్తాయి, అండ్ ఎప్పుడు కూడా వదలొద్దు. బీ పేషెంట్ అండ్ కీప్ ట్రైయింగ్. చాలా ఓర్టుగా ఉండి ప్రయత్నిస్తుంది. వీ కెన్ సక్సీడ్ ఇఫ్ యూ పర్సివియర్. అండ్ పట్టుదలతో మనం కొనసాగిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. యువర్స్ అఫెక్షనేట్లీ, అంటే ప్రేమతో, దీప. ఈ విధంగా లెటర్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇదే విధంగా గ్రామర్ టాపిక్స్ అనేవి మీకు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ఇలా వస్తూ ఉంటాయి, చివర్లో వస్తాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా మీరైతే టోటల్ ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లేలిస్ట్ లింక్స్ అన్ని కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ లాట్.